అవును భాగ్య, నీకు క్యారమ్స్ ఆడచ్చా? ఆడచ్చు, పా గ్రౌండ్ పోదాం. చెప్పు తిజ్జపోతే చెప్పపోతే మానం పోతుంది. నీ అక్క నిన్న అమాతం లేవట్టెత్తేయాలనే. అగో ఏమైంది సప్పుడు అయ్యో పోదామంటే? ఏంటి తొందరగా బండి స్టార్ట్ చేయండి, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలా? ఏమైందే? నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి. నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా? అసలు ఏమైందే? నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే ఏం కనిపించట్లేదండి. నీ టేస్ట్ లో ఉప్పు ఉందా? ఊర్లో 2 కోట్ల అప్పు ఉంది. రోజు ఒక సచ్చినోడు మన ఇంటికొచ్చి నేను అందంగా ఉన్నానని సావ కొడుతున్నాడు. నేను ఆనికి మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని మస్తు కలరింగ్ ఇచ్చిన. మీరెళ్ళాని కుమ్మేయండి. ఎవడే ఆడు? నా పిల్లన్నంత మాట అంటాడా? నువ్వు వందం కొంటావని నేనే ఎప్పడం లేదు, ఆడోడే అంటానికి. ఆడి రోజు రానియే ఆడికొంటది జీడి గింజలో జిల్లాటలో జింకిచుకుం పత్తి గింజలో. నువ్వేటే స్టెప్లు వేస్తున్నావు? స్టెప్లు వేయాల్సి నువ్వు కాదు, మనిద్దరం కలిసి ఆడితో స్టెప్లు వేయించాలి. పద. ఏవండి ఆడొచ్చిండండి. అయితే నువ్వు వెళ్ళి తలుపుతి, నేను తలుపు చాటునుంటా. అరే ఏందిరా? మీరు చాలా అందంగా ఉన్నారండి. అబ్బా అవును, నేను అందంగానే ఉన్నాను. అయితే ఇప్పుడేంటి? మీరంత అందంగా ఉన్నప్పుడు మరి మీ ఆయన ఎందుకు మావిడెంట పడుతున్నాడు? అమ్మ నాయన, రోజు వస్తుంది ఈడ. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మా పక్కింటోడు నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడిని చూస్తే నాకు కడుపుమంట. కొత్తగా ఒక పల్సర్ బైక్ ఉన్నాడు. ఎవరూ లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గుప్పెడు పంచదార అందులో వేశాను. ఏదో నా వల్ల ఏం సాయం. నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబాక్ షూ వేసుకున్నా, రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా, ఎవరైనా అమ్మాయితో వెడుతున్నా నాకు కడుపుమంటగానే ఉంటుంది. అమ్మో, నీలో సాడిజం కూడా ఉందన్నమాట. హలో, హాయ్ డార్లింగ్, హౌ యూ? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడావంటే మూతి పని రాలగొడతా. ఊరు భాష మాట్లాడు. నువ్వు ఊళ్ళకెళ్ళి పోయిందానవా? అమెరికాలకెళ్ళి ఇప్పుడే వచ్చినట్టుంటారు. ఇది చదివింది 10వ తరగతి, దీని నోట్లే. ఎవ్వలే ఫోన్లో అంతగానం మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకున్నారట. ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు. ఏమండి, ఫోన్ వస్తుందండి, మాట్లాడే. హలో హలో, మరోసారి లేరా అండి? ఎవరండి? ఆయన లవర్నండి. లవరా? యువతవే నువ్వు లవర్ అంటున్నావు? నన్నే ఎవరంటావా? నేను ఆయన 3 నెలల నుంచి లవ్ చేస్తున్నా. ఆయనకు డైమండ్ రింగ్ కొనిచ్చిన. నేను పోయిన నెల కాసి వాచ్ ఇప్పించిన. అంత ముందు నెలలా గోల్డ్ చైన్ ఇప్పించిన. అసలు ఇంతకు నువ్వెవరు? అసలు నాకు అవన్నీ ఇచ్చేసేయమను. సర్లే అమ్మా, నేను గట్టి మాట్లాడి ఏం అనుకోకమ్మా. సార్ కొంచెం బిజీగా ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేసిన. నేను ఇంటి ఓనర్నమ్మా. ఇంకా పెళ్ళే కాలేదు. తర్వాత మీరు మాట్లాడుకోండి. సరే ఓకేనా? ఎవరే సంతు పెళ్లి కాలేదంటున్నావు? ఎవరు లేరండి, రాంగ్ నెంబరు.